డైరెక్టర్ గారు రండి అని ఉంచుకున్నాడే మరి. వడకొల్లి గట్టిగా చెప్పాలి డైలాగ్. అవునే పెద్దమ్మ, అవునే పెద్దవ్వ. ఓకే అమ్మ డైలాగ్ యాక్షన్. అవును పెద్దవ్వ, ఈ పిల్లగాని వాళ్ళతో చూస్తే నాకు కూడా ఏదో తాకినట్టు అనిపిస్తుంది పెద్దమ్మ. అదే కదా నేను నా బాధ. యాక్షన్ రోలింగ్. నేను యాక్షన్ అంటే నువ్వు డైలాగ్ కొట్టాను. యాక్షన్. అవునే పెద్దవ్వ, ఈ పిల్లగాని వాళ్ళతో చూస్తే నాకు కూడా ఏదో తాకినట్టు అనిపిస్తుంది. అదే కదా నీ లక్ష్యం, నా బాధ కూడా. ఓకేనా? ఇప్పుడు ఎట్లయితే ఆమె డైలాగ్ అయిపోయిన తర్వాత నేను లేచి డైలాగ్ కొట్టా. అట్లా రావాలి. నువ్వు లేవగానే నువ్వు ఎట్లా అంటే డైలాగ్ కొట్టి యాక్షన్. అవునే పెద్దవ్వ, ఈ పిల్లగాని వాళ్ళతో చూస్తే నాకు కూడా ఏదో తాకినట్టు అనిపిస్తుంది. ఇగో ఇట్లా చేస్తాను. లేవాలనా అద్దా, లేవాలా అద్దా. ఇంకా అయిపోయింది. టక్కనెందుకు లేస్తాను? టక్కన లేచినా తప్పే, మెల్లగా లేచినా తప్పే. ఆ డైలాగ్ తగ్గట్టుగా నువ్వు లేచి యాక్షన్. అవునే పెద్దవ్వ, అవునే పెద్దవ్వ, ఈ పిల్లగాని వాళ్ళతో చూస్తే నాకు కూడా ఏదో తాకినట్టు అనిపిస్తుంది. నా బాధ కూడా అదే కదనే. దేవుడా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? శివాని ఎవరు కాపాడతారా? వెంటనే శివాని ఎవరు కాపాడతారా? ఇట్లుంటది. ఇది కాదా తల్లి, మరి ఈ బాలునికి వచ్చిన సమస్య ఏమిటి? సమస్య ఏమిటి అని మళ్ళీ యాజ్ గా ఓం గిట్లా గిట్లా ఇట్లా ఉండేదా కదా. ఓం కాళీ మాతయే నమః. మళ్ళా మెల్ల తలకాయ దించి ఇటు సైడ్కి చూడు. సైడ్ సప్పటి పోవద్దు, స్లోగానే ఉండాలి అన్ని. ఇట్లా ఉంటుందా? మళ్ళీ ఇటు మెల్ల తలకాయ దింపి ఇక్కడనే ఉండాలి చూసి. ఓకేనా? ఈ విధంగా రావాలి. ఒక్కసారి చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మన బాణామతి 2 మూవీలో సెకండ్ స్వామీజీ కోసం ఒక చెట్టుని ఎఫెక్ట్గా చూపించాలనుకున్నాం. కానీ మనం అనుకున్నట్టుగా చెట్లు మన చుట్టుప్రక్కల లేవు ఫ్రెండ్స్. ఒక చెట్టు మాత్రం సెట్ అయింది, అది వేప చెట్టు. ఇదే మేబీ ఇంకా స్వామీజీ అంటే సెకండ్ స్వామీజీ ఇంకా సెట్ అవ్వలేదు. మేబీ నేను చెయ్యొచ్చు, లేకపోతే వేరే స్వామీజీ. ఓకే, ఒకసారి ఆ చెట్టుని మీరు చూడండి ఎంత గజిబిజిగా ఉందో. అన్ని పత్తి, ఇది అంటే ఇందులో పత్తి వేసినట్టున్నారు. పత్తి చెట్లు ఉన్నాయి అన్నీ. ఒకసారి మనం ఎంత చెత్తగా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదే ఆ చెట్టు చూడండి. మొత్తం పిచ్చి చెట్లు బాగానే ఉన్నాయి. పత్తి చెట్లు అవి ఇవి బాగానే టైం పట్టేటట్టున్నది. అంటే మా టీం పోరగాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి ఇంటికాడ. ఇంతకుముందు నేనే వచ్చిన. ఇవే నా ఎక్విప్మెంట్స్ క్లీన్ చేసేటి. ఓకే, ఇక మెల్లగా క్లీన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు పత్తి కట్టె కొట్టేద్దాం. ఇప్పుడు నాకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు. మొబైల్లో ఒక జాగ్రత్త ఫిక్స్ చేసిన మరి. ఓకే చలో. ఓకే ఫ్రెండ్స్, మరి పత్తి కట్టె మొత్తం కొట్టేసిన, ఎగ్గేసిన. మరి ఇప్పుడు చీపురుతో క్లీన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. ఇక మనం వచ్చినప్పుడు ఎట్లుండే ఫస్ట్లో, ఇప్పుడు ఎంత క్లీన్ అయిపోయింది. బూమ్ ఫ్రెండ్స్. ఓకే, స్వామీజీ మంత్రంతో కూడినటువంటి ఒక యంత్రం పట్టు సిద్ధమైపోయింది. చాలా ఇన్నోసెంట్ ఫేస్, అద్భుతంగా నటిస్తాడు. ఒకసారి హాయ్ చెప్పు డాడీ. ఓకే, వెరీ గుడ్. దీపం కోసం దీన్ని ఏమంటారు, చిప్ప సంథింగ్ ఏదో, దీన్ని రెడీ చేస్తున్నాడు. ఓకే, అలాగే ఒకసారి నా ఫేస్ కూడా చూడాలి కదా, ఇప్పుడే రెడీ అవుతాను.
హాయ్. ఇప్పుడే ఇంకా మొత్తం రెడీ కాలేదు, ఇప్పుడే రెడీ. ఓకే ఇది ఇంకో కొంచెం పైకి వస్తే ఇంకా ఓకే, ఇది క్లారిటీగా ఉన్నది. కానీ ఫ్రెండ్స్ ఎట్లున్నా ఓకేనా? సుక్క పెట్టాను, బుగ్గ సుక్క. పక్కా ఇంకో మంత్రగత్త కావాలి. విద్యలో అతి కష్టంగా కట్టడి చేసే ఒక శక్తిని కట్టిపెట్టి ఎవరో బంధనం వేసి పెట్టారు. ఒక్కరోజు, ఆ ఒక్క అమావాస్య రోజు గడిస్తే ఆ శక్తి పూర్తిగా నశించి కట్టడిగా మిగిలిపోయేది. కానీ ఆ శక్తికి వేసిన గడియ తీరకుండానే బంధనం నుంచి బయటికి తీసుకొచ్చి పూర్తిగా విముక్తి కలిగించాడు వీడు. క్లోజ్ చేసి మెల్లగా ఇట్లా పైన నుంచి లేపాలి, అర్థమైందా? అక్కడ నుంచి మెల్ల వచ్చినా కొద్ది మెల్లగా అంటాడు. ఇట్లా వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ఉంటా. వాళ్ళు నమస్కారం అన్నాక ఇప్పుడు ఇట్లా ఉంటానా, జుమ్ అట్లా కళ్ళు తీస్తాను అట్లా. వాళ్ళు ఎక్కడో వస్తుంది. ఓకేనా? చెప్పు తల్లి, చెప్పు తల్లి, చెప్పు. ఈ బాలునికి ఏమైంది? నిన్నే నమ్ముకొని వచ్చారు తల్లి. మాతా ఇగో కళ్ళు ఓం కాళీమాతే నమః అన్నప్పుడు స్వామికి వెళ్ళి చూసుకుంటూ ఉండి ఓం కాళీమాతే నమః అని కళ్ళు మూసుకొని దండం పెట్టి ఒక రైడ్గా మిడిల్ నిమ్మకాయని చూస్తావా? మిడిల్ నిమ్మకాయని చూసిన తర్వాత దండం పెట్టుకోవాలి. ఓం కాళీమాతయే నమః అనుకుంటేనే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని చూడు, నన్ను చూడు. ఫస్ట్ కళ్ళు మూసుకొని ఇట్లనే కళ్ళు తెరిచి ఇట్లాను రెండు చేతులు. చెప్పు మాత, చెప్పు, ఈ బాలునికి ఏమైంది? వరకు కొట్టు. ఒకవేళ వస్తే నెక్స్ట్ కూడా వస్తే నువ్వే దిక్కని నమ్మి వచ్చారు మాత, చెప్పు మాత, చెప్పు. అది మళ్ళా మిడిల్ నిమ్మకాయనే. అంటే ఇప్పుడు నీ తల్లి ఎవరు? ఆ మిడిల్ నిమ్మకాయనే. ఓకేనా? దాన్ని మాత్రం చూసుకుంటూ ఉండాలి. ఇదంతా కంటిన్యూషన్ లో ఒకటే ఫ్రేమ్ లో అయితే వస్తుంది. నువ్వు చేయగలిగితే ఓకే, ఇక లేకపోతే కట్ 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 బాగా అవుతాయి. ఓకే, ఫస్ట్ అమ్మకెళ్ళి టైం మైండ్ లో పెట్టుకో. అమ్మకెళ్ళి చూడు, ఆగాలి. సరే అనుకో, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీరే ఏదో ఒకటి చేసిన కొడుకును కాపాడండి స్వామి, కాపాడండి అని ఇప్పుడు ఇటు ఇటు చూసి మళ్ళీ తలకాయ కిందికి అనుకుని కాళ్ళు పట్టుకో మంచిగా. ఇంకా ఈ డైలాగ్ మొత్తం ఇటే, నా కొడుకుని మీరే ఏదో ఒకటి చేసి కాపాడండి స్వామి, కాపాడండి స్వామి అని. ఇప్పుడు రెండు చేసినామా ఆల్రెడీ? ఇప్పుడు రెండు చేసినాం. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే, స్వామి మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం, మీరే నా కొడుకుని ఏదో ఒకటి చేసి కాపాడుండి, మీకు దండం పెడతా స్వామి, కాలు మొక్కుతా స్వామి, కాపాడుండి స్వామి. నమ్ముకొని వచ్చినాం స్వామి, ఎటు పెట్టైనా నా కొడుకును మంచిగా చేయండి, మీరే దిక్కని వచ్చిన కాదు స్వామి. మీరే దిక్కని నమ్ముకొని వచ్చిన, మీరే నమ్ముకొని వచ్చిన గాసమే అట్లా ఉంటుంది. కానీ చూస్తూ నాకు ఎటు పోయి చెట్టులో మధ్యలో నేను ఉండాలి. చెట్టు మధ్యలో అప్పుడు అవన్నీ చూపించి చూసినావా, సేమ్ ఉండాలి. ఇటు కాస్త ఎర్రది, ఇటు కాస్త ఎర్రది కనిపించాలి ఖచ్చితంగా. అమ్మా నువ్వు ఇప్పుడు ఆమె డైలాగ్ కొట్టంగా నువ్వు సైలెంట్ ఉండకు పెద్దవా, నువ్వు సైలెంట్ ఉండకు. ఆయన బుజ్జగించినట్టు లే అన్నట్టు ఒక యాక్షన్ ఇవ్వు. మాటలు లేవు కానీ ఒక యాక్షన్ అయితే ఇవ్వు. శివ నువ్వు కూడా కొంచెం ఎక్స్ప్రెషన్ పెయిన్ వచ్చినట్టు ఎక్స్ప్రెస్ ఇచ్చుకుంటూనే ఉండాలి. ఓకేనమ్మా? టెన్షన్ ఏం పడకుండా ఖచ్చితంగా క్లారిటీ చేయాలి. రోలింగ్, బయట సౌండ్, రోలింగ్, యాక్షన్. అవునే పెద్దవా, ఈ పిల్లగాని వాడకం చూస్తే నాకు కూడా ఏదో కాకినట్టు అనిపిస్తుంది. గదే కదనే నా బాధ కూడా. దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలి? శివ లేరా, నేను ఇప్పుడు ఎవరు కాపాడాలరా? శివ లేట లేరా? లే. తెలుసు, అంతా నాకు తెలుసు. ఇంకో ఫ్రేమ్ పెడతావు కదా, దీంట్లో కంటిన్యూషన్ కొట్టాలనా? ఓకే, ఒక్క నిమిషం ఆగు. తెలుసు, అంతా నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు. ఇక్కడ వరకు కొట్టాలా మరి? ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో ఓకే చూద్దాం. రెడీ, పొజిషన్, రోలింగ్, యాక్షన్. అమావాస్య రోజు బయటికి వెళ్ళి
తీరని ఒక సమస్యను తెచ్చుకున్నాడు. ఓకే రెడీ. చూడు కాలు పడనిస్తలేదు. మరి అవసరం లేదు. ఆ? కాలు అవసరం ఉండాలి. గేట్ వరకు పడుతుంది. ఆగు బ్రో, కళ్ళు వస్తుంది. అప్పుడేమో ఆ కాలు పెట్టి ఇప్పుడు ఈ కాలు పెడితే పడుతుందా? ఇలా చేసే అది వేసే వరకు అది ఇంకా కుంకుమ జల్లాలి. నువ్వు ఫస్ట్ నాకు పేమెంట్ రోలింగ్ యాక్షన్ అని చెప్పేసి ఇక్కడ వరకు కానీ జై శ్రీరామచంద్ర ఇక్కడ వరకు రాని బ్రో. ఇంకోటి చెప్పాలా, మనకు వాయిస్ అంత వరకు గుంజుకో. కళ్ళు మూసుకో, చేతులు దగ్గర కళ్ళు మూసుకో. మళ్ళీ ఒకసారి ఓకేనా? యాక్షన్. దింపకు రాదు చూడు ఇక్కడ.